శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. నేను ఈరోజు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ద్వారకాధీశుడిని దర్శించుకున్నాను. నా జన్మ ధన్యమైంది. ఈ జనవరి 10వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. ఇక్కడికి వచ్చి ఆ ద్వారకాధీశుడిని మొదటి దర్శనం చేసుకున్నాను. జనవరి 10వ తారీఖున జరిగేటువంటి శని హోమానికి ప్రతి ఒక్కరు గోత్రనామాలు తప్పకుండా నాకు పంపించండి, నేను శని హోమం జరిపిస్తాను. ఖచ్చితంగా ఆ యొక్క మహావిష్ణువు యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి, ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహం ఉండాలి. జనవరి 10వ తారీఖున కుంభంలో ఉన్న శనీశ్వరుడు మీనంలోకి వెళ్ళిపోతున్నాడు. ఇంకా రాడండి, 30 ఏళ్ళు పడుతుంది. ఒక్కసారి శని అనుగ్రహం కోరితే మాత్రం 30 సంవత్సరాల దానక మీ జన్మ ధన్యమైపోతుంది. ఇక్కడ అస్సలు ఎట్టి పరిస్థితులలో కూడా మిస్ చేసుకోకండి. శనీశ్వరుని యొక్క అనుగ్రహం తప్పకుండా పొందండి. 2026 సంవత్సరం నుండి సుమారుగా 30 సంవత్సరాల యోగ్యత మీకు కలగబోతుంది. మీ జన్మ ధన్యం కాబోతుంది. జనవరి 10వ తారీఖున శని హోమం జరిపించుకోండి. మీ పేరు గోత్రనామాలు పంపిస్తే శని హోమం జరిపించి శని వీడియో అండ్ కంకణము కుంకుమ ప్రసాదాలు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను అందిస్తాను. మరి ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నేను డిసెంబర్ 31 మరి ఆ రోజు 11 గంటల 45 నిమిషాలకు రోహిణి నక్షత్రం పడుతుంది. రోహిణి నక్షత్రంలో జన్మించిన వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే 2026 సంవత్సరానికి అధిపతిగా ఉంటాడు. ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు అన్నీ కలగాలి. ఎందుకంటే ఫస్ట్ దర్శనం ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మునే దర్శించుకున్నాను. నాకు నిజంగా ఇంతటి సంభ్రమాశ్చర్యాలు నా వల్ల కావట్లేదు. ఈ ప్లేస్లో నేను అడుగుపెట్టడం నాకు ఎంతో ధన్యం, నా జన్మ ధన్యమైంది. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలతో తులతూగాలని కూడా మనస వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.